హలో మై డియర్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే కూరగాయలకు మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి కూరగాయలన్నీ కూడా సర్దుతూ ఉన్నానా, ఇంతలో పక్కింటి ప్రసన్న వచ్చి కాలింగ్ బెల్ కొడితే ఏంటా అని చూస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం మన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు పక్కన గుడిలో పూజ చేయించుకుంటే ప్రసాదం ఇచ్చారంట, అది అందరితోనూ షేర్ చేసుకునిందనమాట. సాయంత్రం ఎలాగో నేను పౌర్ణమి పూజ చేసుకోవడానికి స్వామివారు ఈ విధంగా నేనున్నాను, ఏం భయం లేదు, నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పి బ్లెస్సింగ్ చేసినట్టుగా అనిపించింది. అదే సంతోషంలోనే కూరగాయలన్నీ కూడా చకచకా సర్ది పెట్టేసి కొత్తిమీరనంతా కూడా ఇలాగా ఒలిచిపెట్టుకుంటూ ఉన్నాను. కొత్తిమీర ఎప్పుడు కూడా వేర్లను తీసేసి ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా మనకు 15 రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా క్లీన్ చేసి సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి ఈరోజు ఆలు పరాటా చేద్దామని చెప్పి వంటింట్లోకి వచ్చేసి ఆలులన్నీ కూడా ఉడకబెడుతూ ఉన్నాను. స్టవ్ పైన పెట్టేసి గార్డెన్లోకి అయితే క్లీనింగ్ కోసం వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో అన్ని షేర్ చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.